ఈ వినబోయే పద్యం చాలా విలక్షణంగా ఉంది. ముందు పదాలను విడదీసి చదువుదాము, తర్వాత పదాల్ని కలిపి మరొక మారు పద్యాన్ని చదువుదాం. అన్యాలోకనభికరంబులు జిత ఆశా అనేకప ఆనీకముల్ జితాశానేకపానీకముల్ వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యా విహార ఆగత ఉదన్యత్వంబున వ్రజ్యావిహారాగతోధన్యత్వంబున భూరిభూధరధరీ ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నిరుకాలివడి కాసార అవగాహార్థమై. ఇప్పుడు పద్యాన్ని కలిపి మరొకసారి చదువుతాం. అన్యాలోకనభికరంబులు జితాశానేక పానీకముల్ వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యావిహారాగతోధన్యత్వంబున భూరిభూధరధరీ ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరుగాలివడి కాసారావగాహార్థమై. పద్యం యొక్క భావం ఏమిటంటే, ఆ అడవిలోని ఏనుగులు ఇతరులు కన్నెత్తి చూడలేనంత భయంకరంగా ఉన్నాయట. అవి మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించి ఉన్నాయట. వాటిలోని కొన్ని కొండగుహల నుండి బయలుదేరాయట. చెర్లాటలు ఆడుతూ దప్పికొన్నాయి. జలక్రీడల కోసం సరస్సుల వైపు నీటి గాలివాలు పట్టి నడిచాయి. ఈ పద్యం యొక్క రహస్యార్థం ఏమిటంటే, అభయమైన సమాధిలో యోగులు భయం కల్పించుకొని దుర్నిరీక్షణం అని చెప్పదగ్గ కూటస్థాది చైతన్య రూపాలే ఏనుగులు. మూలాధారాది గుహల నుండి బయలుదేరి పరాగ్దృష్టులకు భయంకరములై దిగ్దేవతలకు ఇంద్రాదులను జయించినవై సంచరిస్తున్నాయి. కర్మాది అభాస సుఖాలైన విలాసేచ్ఛలచే క్షుత్పిపాసాది షడూర్ముల స్థానముకు మనస్సు అను కాసారం అంటే సరస్సు కోసం బయలుదేరాయి. ఈ షడూర్ములు అంటే ఏమిటి? ఆకలి దప్పులు, శోకమోహములు, జరామరణములు, వీటిల్నే షడూర్ములు అంటారు.